3 పేర్స్గా డివైడ్ చేయాలండి. సో ముందుగా రైట్ పేర్ లో యూనిట్ డిజిట్ 7 కదండి. సో దీన్ని క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే ఎంత అవుతుంది? 7 క్యూబ్ కదండి, అంటే 343. సో 342 లో యూనిట్ డిజిట్ అంటే 3. లెఫ్ట్ పేర్ ఏంటండి? 1 కదండి. దీనికి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ ఏంటండి? నియరెస్ట్ ఆర్ ఈక్వల్ క్యూబ్ నెంబర్ 1 కదండి, అంటే సేమ్ క్యూబ్ నెంబర్ కదండి 1. సో నెంబర్ ఏమవుతుంది? సో మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దామండి. లెట్ us టేక్ బి. సో ఇప్పుడు దీన్ని క్యూబ్ చేద్దామండి. దీన్ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 27 కదండి. సో 27 రాసుకుందాం రైట్ పేర్లో మాత్రమే. 7 0 6 - 2 4. ఇక్కడ మనం 4 మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ప్లస్ బి క్యూబ్ ఫామ్ లో 3a² b మాత్రమే తీసుకుంటాం. ఈ మిడిల్ వాల్యూని 3 × a². ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనం ఏగా తీసుకుంటాం. ఓకే, ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 3 కదండి. సో దీన్ని స్క్వేర్ చేయండి ఇంటూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో బి దట్ ఈస్ ఈక్వల్ టు 4. 3 × 3² మీన్స్ దట్ ఈస్ 9. బి 4 3 9 27. 27 లో యూనిట్ డిజిట్ ఎంత అవుతుందండి? 7 కదండి. 7 × b దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇక్కడ బి వాల్యూ ఎంత అయితే మనకి 4 అవుతుందండి? బి వాల్యూ 2. 7 2 14. 14 లో మనకి 4 అవుతుంది. సో బి వాల్యూ ఎంత అండి? దట్ ఈస్ 2. సో ఆన్సర్ ఏమవుతుంది?